చంద్రబాబు గారేమో ఒక పక్కన పోలీసులకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం, బాధ్యతాయుతంగా ఉంచమన్నాం, రాజకీయ అహంకారాన్ని అంగీకరించం, తప్పులు చేసే వాళ్ళని వదిలిపెట్టం, రౌడీజం చేస్తే ఊరుకోము, అరాచకాలు చేస్తే సహించము అని పూట పూటకి స్టేట్మెంట్ ఇస్తారు. గంట గంటకి హోంమంత్రి ఆమె అనిత కూడా అదే ప్రకటనలు ఇస్తుంది. పట్టపగలు పబ్లిక్‌గా ఒక పోలీస్ అధికారి, అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారి అయినటువంటి రోహిత్ అదే పాయింట్‌లను నమ్మి పాపం ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. రౌడీ షీటర్లను వదిలిపెట్టం, రౌడీ యాక్టివిటీస్‌ని వదిలిపెట్టం, అలాంటి అరాచకపు శక్తుల్ని ఊరుకునే ప్రసక్తి లేదు అని తాడిపత్రికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ వార్నింగ్ ఇస్తే అర్జెంట్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మనే, వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యేనే, అక్కడ అక్కడ ఎలక్షన్స్‌కి సంబంధించినటువంటి కీలకమే. ఆయన చెప్పేటటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అడిషనల్ ఎస్పీకి బుద్ధి లేదట, జ్ఞానం లేదట. ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఆయన దేనికి పనికిరాడట. ఆయన యూనిఫామ్‌లో రావడం ఈయన ఎప్పుడూ చూడలేదట. అక్కడ రౌడీయిజం చేస్తోంది ఓపెన్‌గా ఆయన, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోంది ఆయన, అరాచకాలను ప్రోత్సహిస్తోంది ఆయన. అధికారంలో ఉన్నోళ్ళ తరపున రౌడీయిజం చేయగలరు కానీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళ తరపున రౌడీయిజం చేయలేరు కదా. న్యాయ వ్యవస్థ ఆదేశాలు ఇస్తే కూడా అడ్డుకుంటున్నది ఆయన. ఇప్పుడు అట్లాంటి సందర్భంలో పాపం ఏదో బాబు గారు కొంచెం బాధ్యతాయుతంగా పనిచేపిద్దామని అనుకున్నట్టున్నారు. బాబు గారికే వార్నింగ్ ఇచ్చినట్టుంది అది. అంతకు మించి మరేం లేదు. బట్ ఇక్కడేమి మార్పేం ఉండేటట్లేదు. మనం నేతలు ముఖ్యమంత్రి నోటితో చెప్తుంటే అదే నోటితో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తున్నారో కనబడుతోంది. ప్రజలు నమ్ముతారా మరి అప్పుడు ప్రభుత్వాన్ని? ఆలోచించుకోవాల్సింది.